హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న పాట పాడుకుందాము. ఆ పాట మీ అందరూ నిలబడుకొని ఆ పాట పాడితే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ఒక చిన్న పాట పాడుకుందాం. అయితే ఒక కండిషన్, ఎవరు కళ్ళు తెరవవద్దు. కళ్ళు మూసుకొని ఏం చేయాలా? ఊహించుకోవాలా. ఏం ఊహించుకోవాలా? చీకటినా వెలుగునా? రెండు కాదు, పాపాన్ని ఊహించుకోండి. ఏ పాపము గతములో మన కళ్ళ ముందు ఉన్నాయో మీకు తెలుసు, మీ హృదయాలకు తెలుసు. ఇది ఏమి దాచిపెడితే దాగేదేమి కాదు, కానీ అది ప్రతి ఒక్కరి హృదయములో ఉన్నటువంటి పాపాన్ని మీరెవరికి చెప్పరు. కాబట్టి మీ హృదయములో కళ్ళు మూసుకొని యేసయ్యతో మీరు చెప్పండి. ఏమని చెప్పాలో తెలుసా? ప్రభువా, ఇదిగో పలానా సమయంలో, పలానా టైంలో, పలానా ఆ సమయంలో నేను చేసిన ఈ పాపాన్ని ఈరోజు నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా, నన్ను దయతో క్షమించు అని మాట్లాడతారండి. అందరూ అడుగుతారా? అందరం అడుగుతారా? వీళ్ళలో ఇక్కడే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు కూడా మేము నీతిమంతులము అని చెప్పేదానికి ఎవ్వరికి అర్హత లేదు, ఒక యేసయ్యకి తప్ప. అవునంటారా కాదంటారా? ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని మీ పాపాలు గుర్తు చేసుకోండి. అంటే ఎందుకు గుర్తు చేసుకోమంటున్నానంటే, గుర్తు చేసుకొని ప్రభు దగ్గర క్షమాపణ పొందాలి, క్షమాపణ అడగాలి. అందుకు గుర్తు చేసుకోమంటున్నాను. దేవుణ్ణి అడుగుదాం ఒకసారి. హల్లెలూయా. పాపిని నేను, ఘోర పాపిని నేను. చెప్దాం అందరం ఈ మాట. ప్రతి ఒక్కరూ కూడా మన హృదయములో, అయ్యా నేను పాపినయ్యా, నేను ఘోరాతి ఘోరమైన పాపినయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా. ప్రతి హృదయము కదల్చబడాలి. ప్రతి హృదయములో బండబడినటువంటి హృదయము కదల్చబడాలి. హృదయం మార్చబడాలి. పాపిని నేను, ఘోర పాపిని నేను, పాపిని నేను, పరమ పాపిని నేను. యేసయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నీ వంటి నీతిమంతుడు ఈ లోకములో ఎవరు లేరయ్యా. యేసు, ఘోరమైన పాపిని అయ్యా నేను, ఘోరాతి ఘోరమైన పాపినయ్యా. అయ్యా, నీకు ఇష్టకరమైనటువంటి పనులు ఎన్నో చేశానయ్యా, నీకు ఇష్టములైన పనులు ఎన్నో చేశాను. పంజరములో చిక్కిన నేను, పంజరములో చిక్కిన నేను, ప్రాణ భయముతో ఉనికితి నేను. యేసయ్యా, యేసయ్యా, నువ్వు లేని నేను అస్థి పంజరమైతి నేను. యేసు, యేసయ్యా, యేసు, నువ్వు లేని నేను అస్థి పంజర నేను. ఆయన నువ్వు లేకపోతే ఈరోజు నాకు రక్షణ లేదయ్యా, నాకు బ్రతుకు లేదయ్యా. యేసు, అందరం ఏడుద్దాం, ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రియ సోదరి సోదరుడా, పాపిని నేను, ఘోర పాపిని నేను, పాపిని నేను, పరమ పాపిని నేను,
పాపిని నేను, ఘోర పాపిని నేను, పాపిని నేను, పరమ పాపిని నేను, పంజరములో చిక్కిన నేను, పంజరములో చిక్కిన నేను, ప్రాణ భయముతో వణికితి నేను. యేసయ్యా నువ్వు లేని నేను అస్థి పంజరమైతి నేను. యేసయ్యా నువ్వు లేని నేను అస్థి పంజరమైతి నేను, పాపిని నేను, ఘోర పాపిని నేను, పాపిని నేను. శబ్దా పాపిని నేను, పాపిని నేను, పరమ పంజరములో, పంజరములో చిక్కిన నేను, ప్రాణ భయముతో వణికితి నేను. యేసయ్యా నువ్వు లేని నేను అస్థి పంజరమైతి నేను. యేసయ్యా నువ్వు లేని నేను. ఒప్పుకుందాం, ఆయన ముందు ఒప్పుకుందాం. అయ్యా నేను పాపినయ్యా, ఘోరాతి ఘోరమైన పాపినయ్యా. అయ్యా నా పాపాలు గుర్తు చేస్తున్న దేవుడు అయ్యా. అయ్యా నీ ముందు ఒప్పుకుంటున్నానయ్యా, నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రియ ప్రభువా. యేసయ్యా అడుగుదాం. ప్రియ సోదరి సోదరుడా, నీకు ఇంకా గుర్తుకు రావట్లేదా? నువ్వు ఎప్పుడు చేసిన పాపాలన్నీ నీ గుర్తుకు రావట్లేదా? నీ హృదయంలో మెదులుతున్న ఆ పాపాలన్నీ ఆయన కాళ్ళ ముందు పెడదాం, ఆయన కాళ్ళ ముందు ఒప్పుకుందాం. ప్రియ సోదరి సోదరుడా, నే పలికే మాటలో అన్ని నీళ్ళ మూటలే. చెప్దా నే పలికే మాటలో అన్ని నీళ్ళ మూటలే. యేసయ్యా యేసయ్యా నువ్వు లేని నేను అస్థి పంజరమైతి నేను. యేసయ్యా నువ్వు లేని నేను అస్థి. చెప్తా నువ్వు లేని నేను అస్థి పంజరమైతి నేను, పాపిని నేను, ఘోర పాపిని నేను, పాపిని నేను. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు నడిచే దారులలో అన్ని ముళ్ళే, అన్ని ముళ్ళ బాటలే, అన్ని గుంటలే, గుది బండలే. ప్రియ సోదరి సోదరుడా, అవన్నీ దేవుని వద్ద ఒప్పుకుందాం, దేవుని పెట్టుకుని దేవుని దగ్గర పెడదాం. నీ ముళ్ళన్నీ తీసే దేవుడు ఆయన, నీ పాపాలన్నీ కడిగే దేవుడు ఆయన. ప్రియ సోదరి సోదరుడా, నే నడిచే దారిలో అన్ని గుంటలు గుది బండలే. యేసయ్యా నే నడిచే దారిలో అన్ని గుంటలు గుది బండలే. యేసయ్యా నువ్వు లేని. చెప్తాం, అందరూ చెప్పాలి, నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా. నువ్వు లేని నేను అస్థి పంజరమైతి నేను. యేసయ్యా అందరు నోళ్ళు ఇప్పాలి. అస్థి పంజరమైతి నేను, పాపిని నేను, ఘోర పాపిని. నోరిపి చెప్పాలి, ఆ మాట చెప్పాలి. పాపిని నేను, ఘోర పాపిని నేను, పాప
పాపిని నేను, పరమ పాపినయ్యా. అయ్యా నా అంత నికృష్టుడు లేడయ్యా, నా అంత నికృష్టుదాన్ని లేదయ్యా. నిజంగా నేను ఒప్పుకుంటున్నానయ్యా, నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా, నా పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా. రబా చందరియర బాబా అందరూ 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 నోలిపాలి. పాపిని నేను, ఘోర పాపిని నేను, పాపిని నేను, పరమ పాపిని నేను. సహోదరి సహోదరుడు, హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నావా? అయ్యా నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నానయ్యా. సహోదరుడా, నీకేమైనా మొహమాటం అడ్డం వస్తుందేమో, అహం అడ్డం వస్తుందేమో, అవన్నీ వదిలిపెట్టి ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో కళ్ళు మూసుకొని ఆయన సిలువని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ పాపాల కోసమై, నా పాపాల కోసమై సిలువలో కాల్చిన రక్తాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, సహోదరి సహోదరుడా, సిగ్గుపడవు నీవు, సిగ్గు చెందవు నీవు, సిగ్గుపడవు నీవు. యేసయ్యా రమ్ము కొట్టుకొని రోజిస్తావు, రమ్ము కొట్టుకొని ఏడుస్తావు, రమ్ము కొట్టుకొని ఆయన కాళ్ళ మీద పడతావు. ప్రియ సహోదరి యేసయ్యా 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 అయ్యా నేను రహస్యమైన పాపాలు ఎన్నో చేశానయ్యా. తల్లికి తెలియకుండా, తండ్రికి తెలియకుండా, బంధువులకు తెలియకుండా, అయ్యా మా వాళ్ళకి తెలియకుండా ఎన్నో పాపాలయ్యా, చెప్పలేని పాపాలయ్యా. అయ్యా నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, చెబుతాం ఆయన మొత్తం. ఆయన సన్నిధిలోకి వచ్చి ఉన్నామను, ఎందుకు వచ్చినా మనం ఆయన పాపముల కోసమై ప్రాణం పెట్టిన దేవుడు రక్తము కార్చాడు నీ కోసము. చివరి బొట్టు వరకు నీ కోసమే కదా ఆయన కార్చింది, నీ కుటుంబం కోసమే కదా, నా కోసమే కదా అని నువ్వు భావిస్తున్నావా ప్రియ సోదరి సహోదరుడా సహోదరుడా? అయ్యా 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 నేను ఒప్పుకుంటున్నాను ప్రభు. అయ్యా రాజు అయినప్పటికీ నాయన దావీదు ఎన్నోసార్లు నీ సన్నిధిలో అయ్యా ఏడ్చాడు, రోధించాడయ్యా. నేను రోధిస్తున్నానయ్యా. సోదరి సోదరుడా, నువ్వెంత గొప్పవాడివి కావచ్చు, ధనమున్నవాడివి కావచ్చు, ధనవంతుడివి కావచ్చు, నీకు గొప్ప గొప్ప చదువులు ఉండొచ్చు, నీ గొప్ప గొప్ప స్థితి ఉండొచ్చు, ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు. విడిచిపెట్టి ఇప్పుడు ఆయన సన్నిధిలో విడిచిపెట్టేసి ఆయన కాళ్ళు పట్టుకుందాం. గట్టిగా చెప్పలు కొడుతూ యేసు నామమున మహిమపడుతూ రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిసీవ్ చేసుకుందాం. ఆయన ఇప్పుడే మిమ్మల్ని తాకినప్పుడు మీలో ఉన్నటువంటి మలినాన్ని తీసివేసే దేవుడు, నీలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కడిగి వేసే దేవుడు. యేసు రక్తములో జయం ఉంది. యేసు రక్తాన్ని రిసీవ్ చేసుకుందాం. యేసు రక్తమే జయం. యేసు రక్తములో జయం ఉంది. యేసు రక్తాన్ని నీవు ఆస్వాదించు, స్వీకరించు. నీవు ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ, ఎదిగో నాయన తండ్రి, నాకంటే గనులు గొప్పవారు, ఉన్నతమైన వారు, శ్రేష్ఠులు, చదువుకున్న వారు, గనులు, గొప్ప గొప్ప చదువులు చదివిన వారు, జ్ఞానమంతులు ఎంతో మంది లోకంలో ఉండగా ప్రభువా, నీ దీన దాసుని ఇక్కడ నిలబెట్టుకొని వాడుకుంటున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడాలనుకున్న ప్రతి మాటను సూటిగా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మీరు మాట్లాడమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ, ఏ దుష్టుడు ఈ వాక్యాన్ని ఎత్తుకొనివ్వకుండా, అయ్యా ఏ దుష్టుడు దొంగలించకుండా మా హృదయం అనే పలక మీద స్థిరపరుచుకొని, బలపరుచుకొని, వాక్యం మీద నాయన ఆ బండ మీద ఇల్లు కట్టుకొని మేము స్థిరులుగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని నజరేయుడు సజీవుడు పైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్
ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టేసి నామని మహిమపడదాం. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా గట్టిగా. మరొకసారి వినపడ్డం లేదు. ఇంకా ఇంకా శక్తి కొలది, శక్తి కొలది యేసు నామానికే మహిమ కలగాలి. దయచేసి కూర్చున్నాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. యేసయ్య ప్రేమ సంఘం తరపున మీకు, మీ కుటుంబములకు, ఈ మందిరం తరపున శుభములు తెలియపరుస్తున్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి వారు, లైవ్ చూస్తున్నటువంటి వారు మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దయచేసి ఈ యొక్క లైవ్ మీరు షేర్ చేయండి. తద్వారా మీకు కూడా ఆశీర్వాదములు ఉంటాయి. దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. యోహాను సువార్త తీద్దాం. యోహాను సువార్తలో నుంచి మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి, మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ యోహాను సువార్త మొదటి అధ్యాయంలోనే 4వ వచనంలో చూడండి. ఆ 4వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. మైక్ తీసుకొని ఒకరు చదువుదాం. మైక్లో చక్కగా ఒకరు చదువుదాం. చూడండి, 4వ యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. హల్లెలూయా చేద్దాం. దయచేసి ఎవరైనా సెల్ ఫోన్లు ఆన్లో పెట్టుకుంటే మీరు సైలెంట్లో పెట్టుకోండి. ఇంపార్టెంట్ వర్క్ ఏం లేదు. ఒక 1 అవర్ మీరు జాగ్రత్తగా 1 అవర్ పక్కన పెట్టేయండి. ఏది ఇంపార్టెంట్ కాదు దేవుని కంటే, ఏసై కంటే. మీరు నా మాటలు అంగీకరిస్తానని, దేవుని వాక్యాన్ని వింటారని నేను నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుదాం. మైక్ ఒకటి తీసుకొని, మైక్ తీసుకొని ఒక మైక్ తీసుకొని చదువుదాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. చూద్దాం అక్కడ యోహాను సువార్త జాన్ చాప్టర్ 1 వర్స్ 4. ఆయనలో జీవముండెను, ఆ జీవము, ఆయనలో ఏముందంటండి? ఆయనలో జీవముంది. ఆయనలో ఏముందంట? జీవముంది. ఆయన సజీవుడు. ఆయన మరణము చెంది ఉన్నాడు, కానీ ఆయన సజీవుడై తిరిగి లేచినటువంటి వ్యక్తి. ఆయనలో జీవమున్నది. ఆ జీవము మనుషులకు, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. వెలుగై ఉంది. హల్లెలూయా. మనుషులకు ఏమైందండి? మనుష్యులకు ఆ జీవం ఏమైంది? వెలుగై ఉంది. వెలుగు నీలో, నాలో, మనందరిలో కూడా వెలుగై దేవుడు నీలో, నాలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏమిటంటే చీకటి, వెలుగు. హల్లెలూయా. చీకటి, వెలుగు. చీకటికి సాదృశ్యం సాతాను. చీకటికి సాదృశ్యం సాతాను, వెలుగుకు సాదృశ్యము దేవుడు. ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, వెలుగంటే ఎవరు? ఆయనే. 5వ వచనం చదువుదాం. ఆ వెలుగు, చీకటిలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. ఆ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? చీకటిలో ప్రకాశిస్తుంది. గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దాన్ని గ్రహించడం లేదు. ప్రియ సోదరి సోదరుడా, ఆ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? చీకటిలో ప్రకాశిస్తుంది. అంటే ఎక్కడ ప్రకాశిస్తుందంటే సాతాను ఉన్నటువంటి ప్లేస్లో వెలుగు ప్రకాశిస్తుంది. హల్లెలూయా. ఈ సాతాను ఉన్నటువంటి స్థలములో ఏమి ప్రకాశిస్తుంది? వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగుని చీకటి గమనించడం లేదు. హల్లెలూయా. చీకటి ఏమి గమనించట్లేదంట? ఆ చీకటి ఆ వెలుగుని గమనించడం లేదు. 7వ వచనం చదువుదాం. మైకులో చదవాలమ్మా. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి ఆ వెలుగు ఏ వెలుగు? ఆ వెలుగు పైన వచనములో చెప్పినటువంటి వెలుగు, అదే యేసయ్య వెలుగు. ఆ దేవుని యొక్క వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం అందరూ ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ఏమండి, మీకు అర్థమవుతుంది కదండి? చీకటి అనగా సాతాను యొక్క క్రియ, సాతాను యొక్క ఆయన క్రియలు, ఆయన యొక్క సాతాను చేసే పనులు అవన్నీ కూడా చీకటితో మన పోల్చబడి ఉంది. ఈ వెలుగు అనగానే దేవుని యొక్క వెలుగు, దేవుడే నీలో నాలో మనందరిలో కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు. అయినా మనము ఆ వెలుగుని గమనించడం లేదు. ఎందుకంటే చీకటి గమనించట్లేదంట ఆ వెలుగుని. చీకట్లో మనం ఉంటున్నాం. చీకటి అనగా మనం ఎక్కడుంటున్నాం? చీకటి అనగా మనం ఎక్కడుంటున్నాం? చీకటి అనగా మనం ఎక్కడుంటున్నాం? సాతానులోను పాపములోను ఉంటున్నాం. చీకటి అంటే సాతాను, లేదంటే పాపము. ఈ పాపములో మనం ఉంటున్నాం. కానీ ఆ పాపం మీదకి ఏమొచ్చి ఉన్నది? యేసు రక్తము వచ్చి ఉన్నది. ఆ రక్తమే వెలుగు. ఆ వెలుగు నీ మీదకి నా మీదకి వచ్చి ఉంది. కానీ మనము దాన్ని ఏమి చేయట్లేదు, గమనించట్లేదు. దాన్ని మనం గమనించడం లేదు. వెలుగు నీ మీదకు వచ్చి ఉన్నది. లెమ్ము, తేజరిల్లెము, ఇదిగో ప్రకాశిస్తున్నావు, నీ మీదకు వస్తుందని యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. లెమ్ము, తేజరిల్లుము అని. హల్లెలూయా. ప్రకాశిస్తుంది నీ మీద, నీ హృదయం మీద ప్రకాశిస్తుంది దేవుని యొక్క వెలుగు. దేవుని యొక్క ఆత్మ నీ మీద ప్రకాశిస్తుంది. కానీ ఆ చీకట్లో ఉన్న నీవు, ఆ పాపంలో ఉన్న నీవు ఆ వెలుగును నీవు గమనించడం లేదు. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. హల్లెలూయా. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసెదను. రాజవంశములో ఎక్కడ మనము? ఎక్కడ రాజవంశం? ఎక్కడది? పరలోక రాజ్యంలో నువ్వు నేను మనందరం కూడా యాజకత్వం చేస్తాం. యాజకత్వం అంటే ఏంటి? యాజకత్వం అంటే సేవకులం, సేవ చేసేవాళ్ళము. ఇక్కడ అన్యులుగా ఉండి క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి. ఓం హాం హే హాం దఘాం అని శతకోపం పెట్టుకున్నారా మీరందరూ? జరిగినాయి కదండి. అక్కడ ఏమంటారు? ఆయన్ని యాజకులు అంటారు, పూజారులు అంటారు. పూజారులు అన్న యాజకులన్నా ఒకటే. మీకు అర్థమయ్యేదానికి చెప్పే ఆ మాట. హల్లెలూయా. యాజకులు అంటే ఎవరు? ఇప్పుడు దేవునికి పూజ చేసేవాళ్ళు, బొమ్మలకు పూజ చేసేవాళ్ళు కాదు. స్తోత్రం చెప్పండి అందరికి. ఎవరికి పూజ చేసేవాళ్ళు కాదు? బొమ్మలకు పూజ చేసేవాళ్ళు కాదు. ఒక ఆయన అడిగి, నేను అయ్యా దేవుని నమ్ముకున్నావా అని అడిగా. అయ్యా నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటే, లేదండి నేను దేవుని నమ్ముకోలేదు అన్నాడు. పోనీ యేసయ్యని ఎరిగావా, తెలుసుకున్నావా అన్న. తెలుసండి, మా అమ్మ పోద్దండి చర్చికి. మరి నువ్వెందుకు పోవట్లేదు? మా అమ్మ పోద్దండి, నేను మాత్రం పోనండి. చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆయన ఉన్నాడండి, మా కుల దైవము, నా ఇంటి దైవము, నా ఊరు దైవము. నేను ఆయన్నే కొలుస్తా, వేరే ఆయన్ని కొలవను, వేరే వాళ్ళకి నేను పూజ చేయను అన్నాడు. హల్లెలూయా. స్తోత్రం. ఇంతకు ఎవరయ్యా నీ కుల దైవము? ఎవరు అంటే పేర్లు ఉన్నాయి కదండి. హైందువుల్లో నేను ఎవరిని విమర్శించడం లేదు, హైందువుల్లో చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎవరయ్యా నీ కులదైవం ఎవరు అంటే ఒక పేరు చెప్పాడు. హల్లెలూయా. నేను ఆయన్ని వదిలిపెట్టి పక్కకు వస్తే నాకు శ్రమలు వస్తున్నాయండి అన్నాడు. అయ్య బాబోయ్, ఇదేంటిది? ఆయనకి శ్రమలు వస్తున్నాయంట ఆయన వదిలిపెట్టి పక్కకు వస్తే. అర్థమైందండి మీకు? హల్లెలూయా. యాజకులం మనం ఎక్కడ? పరలోకంలో యేసుక్రీస్తు దగ్గర మనందరం కూడా ఏమిటంట? యాజకులం. మళ్ళీ చదవండి ఆ మాట. హల్లెలూయా. మనందరం ఏంటంట? యాజకులం మనము. చూద్దాం ఎక్కడ? అతని
ఏడో వచనం కదండి. అతని మూలముగా ఆ, అందరూ విశ్వసించినట్లు ఆ, అతడు ఆ, ఆ వెలుగును గూర్చి ఆ, సాక్ష్యం ఇచ్చుటకు ఆ, సాక్షిగా వచ్చెను. ఆ, అతడు ఆ, ఆ వెలుగై ఉండలేదు గాని ఆ, ఆ వెలుగును గూర్చి ఆ, సాక్ష్యం ఇచ్చుటకు ఆ. అతడు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఇందాక పాట పాడాం కదా, ఆ పాటలో వచ్చింది యాజకులమని కదండి. నేను ఇక్కడ చూస్తున్నాను, పాటలో వచ్చింది అది. హల్లెలూయా. ఆ పాట రాసినప్పుడు మరి యేసన్న గారు రాసిన పాట కాబట్టి అద్భుతంగా ఆయన మరి బైబిల్లో నుంచి తీసి రాశాడు ఆయన. హల్లెలూయా. చీకటి నుండి వెలుగులోనికి ఆయన తీసుకొచ్చాడు మనల్ని. చీకటి అంటే పాపము, చీకటి అంటే సాతాను, చీకటి అంటే దురాత్మ, చీకటి అంటే దుష్టుడు. దయ్యాలను ఎంతమంది నమ్ముతారండి? నమ్ముతారా? ఉన్నాయా? దేవునికి స్తోత్రం. బ్రదర్కి ఎప్పుడు కలిసి కలిసి మాట్లాడినట్టున్నారు ఇద్దరు. దేవునికి స్తోత్రం. ఇద్దరు మాట్లాడుకున్నట్టున్నారు. అవును, మాట్లాడతాయి దయ్యాలు, మాట్లాడతాయి, ఉన్నాయి. దేవుడు ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? అందరూ నమ్ముతున్నారు. లేకపోతే ఇటు దాకా ఎందుకు వస్తారు? మీరు రారు కదా. అవునండి, దేవుడు ఉన్నాడని ఎంత పచ్చిగా దృఢంగా నమ్ముతున్నారో దెయ్యాలు కూడా అలాగే ఉన్నాయి. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు, దెయ్యము ఉంది, చీకటి ఉంది, వెలుగు కూడా ఉంది. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయము 2-3 వచనాల్లో అక్కడ మొట్టమొదటిగా చూసింది ఆ చీకటి అగాధ జలముల మీద అల్లాడుచూ ఉందంట. ఏం చేస్తుంది చీకటి అంట? అగాధ జలముల మీద అల్లాడుచూ ఉంటే మొట్టమొదటి పేజీలో, మీరు ఎన్ని తిప్పుకొని అవసరం, ఒక మొట్టమొదటి పేజీలో ఉంది. ఆ తర్వాత వచనాల్లో ఉంది. ఆ తర్వాత ఆయన సపరేట్ చేశాడు. ఏమి సపరేట్ చేశాడు? వెలుగును సపరేట్ గాను, చీకటిని సపరేట్ గాను ఆయన డివైడ్ చేశాడు, సపరేట్ చేశాడు. హల్లెలూయా. అంటే పాపాన్ని సపరేట్ గాను, ఇప్పుడు మీరు గ్రహించాలి, పాపాన్ని సపరేట్ గాను, దేవుని ఆత్మ సపరేట్ గాను ఆయన చేసినట్టుగా మనకు కనపడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనకు ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తుంది, మన మీద పడుతుంది, అయినా కూడా మనము దానిని గ్రహించడం లేదు. ఎందుకంటే చీకట్లో ఉన్న నీకు వెలుగు కనపడడం లేదు. హల్లెలూయా. ఒక గుడ్డివాడున్నాడు. నేను వాళ్ళని తక్కువ అంచనా వేసి తక్కువగా చూడడం లేదు, కానీ గుడ్డితనములో ఉన్నటువంటి వ్యక్తి, అతనికి ఎన్ని పిట్రమస్ లైట్లు వేసినా, పెద్ద పెద్ద లైట్లు వేసినా కూడా అతనికి వెలుగు ఏమీ కనపడదు. అతనికి చీకటిగానే ఉంటుంది. అతని ముందు ఎన్ని పెద్ద లైట్లు వేసినా, ఎంత పెద్ద లైట్లు వేసినా కూడా అతని ముందు నీకు ఏమీ వెలుతురు కనపడదు. హల్లెలూయా. గుడ్డితనములో ఉన్న నీవు దేహమునకు కన్ను దీపము గనుక ఉందా? మత్తయి సువార్త చూడండి, అది ఎక్కడ ఉంది? మత్తయి సువార్త. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఉంటుంది అది. దేహమునకు దీపము కన్నే గనుక 6వ అధ్యాయం 22వ వచనంలో చూద్దాం. మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 22. మాథ్యూ చాప్టర్ 6 వర్స్ 22 అక్కడ ఉంటుంది, దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల, నీ దేహమంతయు వెలుగుమయమై ఉండు. హల్లెలూయా. గట్టిగా హల్లే చూద్దామా? అర్థమైన వాళ్ళు చూద్దామా? అర్థం కాని వాళ్ళు మళ్ళీ చదువుతామా? హల్లెలూయా. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్దాం, కానోళ్ళు మళ్ళీ చదువుదాం. అర్థం కానోళ్ళు ఎవరు? హల్లెలూయా చెప్పనోళ్ళు. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. చెప్పనోళ్ళు మళ్ళీ చదవండి. దేహమునకు దీపము కన్నే గనుక, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు నీ దేహమంతా ఎలాగుంటుంది? వెలుగుమయముతో ఉంటుంది. హల్లెలూయా. నీ దేహమంతా ఎలా ఉంటుందండి? వెలుగుమయముగా ఉంటుంది. అందుకే ఇందాక చెప్పాను, గుడ్డితనములో ఉన్న వాళ్ళకి కన్నులుండి కూడా చూడలేనటువంటి వారు ఉన్నారు. వారే పాపములో ఉండేవాళ్ళు, వాళ్ళు నిజమైన గుడ్డి వాళ్ళు.
గురిటితనము ఆ పరలోకము నుంచి వచ్చేటప్పుడు పాపం వాళ్ళకి ఎందుకో మరి వాళ్ళకి గుడ్డితనంగా ఉంటే వాళ్ళు గుడ్డి వాళ్ళు కాదు, నిజమైన గుడ్డి వాళ్ళు. కళ్ళు బాగా కనబడుతూ తేటగా ఉన్నటువంటి మనము, పాపములో జీవిస్తున్నటువంటి మనము నిజమైన గుడ్డి వాళ్ళము. నీ దేహమునకు దీపము కన్నే. ఆ కన్ను తేటగా కనపడాలి. కనపడకపోతే గుడితనములో ఉన్నట్టే. పాపములో వచ్చి జీతము మరణము. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి అందరు ఒకసారి. 23వ వచనం చూద్దాం. నీ కన్ను చెడ్డదైతే ఆ నీ దేహమంతయు చీకటమయమై ఉండు. నీ కన్ను చెడినదైతే, చెడ్డదైతే కదా, చెడినదైతే కదా ఉంది ఇక్కడ. నీ కన్ను చెడినదైతే, చెడిపోయిందైతే, నీ కన్ను చెడిపోయిందైతే, కన్ను బాగానే ఉంది. ఈ కన్ను ఒరిజినల్గా నీకున్నటువంటి కన్ను గురించి మాట్లాడడంలా, నీ కన్ను అనే నీ హృదయము, నీ హృదయము, నువ్వు కన్ను, నీ కన్ను అనే నీ హృదయము చెడినదైతే నీ దేహమంతయు నీ దేహమంతయు చీకటిమయమై ఉండు. వెలుగుమయమవును అని రాసింది అక్కడ. కన్ను చెడిపోతే చీకటమయం అయిపోతుందంట. ఏమండి, కన్ను చెడిపోతే ఏమైపోతుంది? చీకటమయమైపోతుంది. ఇది ఒకసారి గమనించండి. చీకటి అనే మాట పాపము లేదా శాపము లేదా సాతాను. హల్లెలూయా. వెలుగు అనగానే పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ, దేవుడు నీలో ఉన్నటువంటి వాడు. అది వెలుగు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. 2 మాటలు మీకు చెప్తాను. చీకటి అంటే అవినీతి, వెలుగు అంటే నీతి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి మనము ఎఫెసీయులకు రాసినటువంటి ఎఫెసియన్ చాప్టర్ 5 వర్స్ 13, 13వ వచనం, 5వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. అక్కడ సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. ఏది ప్రత్యక్షపరచబడిందో ఆ ప్రత్యక్షపరచబడినది ఏదో అదే వెలుగు, అదే దేవుడు, అదే ఆత్మ, అదే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన పౌలు భక్తుడు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 2 తిమోతి చాప్టర్ 1 వర్స్ 10. మన క్రియలను బట్టి కాక. అంతేనా, వేరే ఉందా? క్రీస్తు యేసును 2 తిమోతి 1:10, 2 తిమోతి 1:10. అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను. హల్లెలూయా. చీకటితో నిన్ను పిలవలా, చీకట్లో ఉండేవాడిగా నిన్ను పిలవలా, చీకట్లో నుంచి నిన్ను వెలుగులోకి తీసుకొచ్చి ఆ పిలుపుతో నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు చీకటితో ఇక్కడికి వచ్చావు, వెలుగు ప్రకాశించింది నీ మీద. ఏమండి, వెలుగు నీ మీద ప్రకాశించింది. నువ్వు పోయేటప్పుడు చీకటితో వెళ్తావా, వెలుగుతో వెళ్తావా? వెలుగుతోనే వెళ్తావు నువ్వు.
ఆ పిలుపుతో నీవు ఏదైతే వెలుగుతో నువ్వు ఇక్కడికి వచ్చావో, చీకటితో ఇక్కడికి వచ్చావో, వెలుగును నింపుకున్నావో, అదే పిలుపు నీకు దేవుళ్ళో పిలిచినటువంటి పిలుపు. సమాజములో, సంఘములో, సావాసములో నువ్వు ఉన్నంత కాలము ఆ వెలుతుర్ని స్వీకరించి ఆ పిలుపునకు లోబడి బయటికి వెళ్ళిపోగానే మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోయినావంటే, అందుకే మొదటి వచనంలో చెప్పినటువంటి ఆ మాట యోహాను సువార్తలో చెప్పబడింది కదా, చీకటి మీద వెలుగు ప్రకాశిస్తుంది, అయితే ఆ చీకటి వెలుగుని గమనించడం లేదు, గ్రహించడం లేదు. ప్రియులారా, ఒక్కసారి నా వైపు చూడండి. ఈ చర్చికి మనం ఎందుకు వస్తున్నాం? ఈ చర్చే కాదు, ఈ లోకంలో చర్చిలు చాలా ఉన్నాయి కదా, సంఘములు, సమాజములు చాలా ఉన్నాయి కదా. ఎందుకు వస్తున్నాము? ఆ చీకటిని పోగొట్టుకోవడానికే ఈ సంఘములోకి వస్తున్నాం, ఈ సమాజంలోకి వస్తున్నాం, ఆ యేసయ్య దగ్గరికి వస్తున్నాం. ఇందాక మీ దగ్గర ఎందుకు దేవుని దగ్గర ఒప్పుదల ఎందుకు చేపించాం, ఎందుకు చేసుకుంటున్నాం? మీరే కాదు, నేను కూడా నేనేదో పెద్ద పవిత్రుణ్ణి, పరిశుద్ధమైన వాడిని, మీరే చేయండి అని నేను అనలేదు. నేను కూడా, నాతో పాటు మనందరం కూడా పరిశీలన చేసుకున్నాం. ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టడానికి ఆయన దగ్గర మనం ఏం చేయాలి? పాప క్షమాపణ పొందాలి, ఆయన రక్తంలో కడగబడాలి. పాస్టర్ గారండి, నేనైతే బాప్తిసం తీసుకున్నానండి, అప్పుడు నీళ్ళలో మునిగానండి, లేచానండి, నేను పాప క్షమాపణ పొందానండి. నువ్వు ఒక పూట తినేసి తర్వాత ఇంకా తినబాక, ఇప్పుడు జీవితంలో తినబాక అన్నం. అట్ట ఎవరైనా ఉండగలిగితే నిజంగానే మీరు నీతిమంతులుగా దేవునితో సమానులు. ఎందుకంటే అన్నం తినకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్నారంటే మీరు ఇంకా మానవుల ఏమండి? కాదు కదా. ఒక మనిషికి ఆకలి మళ్ళీ 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 ఎలా అవుతుందో, నీవు పరిశుద్ధాత్మను కూడా ప్రతిసారి పొందుతూనే ఉండాలి. ఖాళీ అయిపోతూ ఉంటుంది పరిశుద్ధాత్మ. ఎందుకంటే చీకటిలో నువ్వు సంచరిస్తున్నావు కాబట్టి ఆ చీకటిని నువ్వు పోగొట్టుకోవడానికి వెలుగు నీ మీద ప్రకాశించాలి. చూద్దాం, ఏషియా గ్రంథము 60వ అధ్యాయంలో చూద్దాం. హల్లెలూయా. ఏషియా గ్రంథం 60వ అధ్యాయము 2వ వచనం. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. ఏషియా 60వ అధ్యాయం 1వ వచనంలో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. ఉదయించడం అంటే ఉదయాన్నే వచ్చిపోద్దని కాదు. హల్లెలూయా. ఉదయించడం అంటే ఏంటి? ప్రకాశించడం. దేని మీద? నీ మీద. ఎవరిది? యెహోవా మహిమ. హల్లెలూయా. ఆ యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుందంటే అదే వెలుగు. ఆ వెలుగు ఎందుకు నీ మీద ఉదయించాలి? ఏమంటే ఇక్కడ ఇన్ని లైట్లు ఉన్నాయి కదా, మళ్ళీ లైట్ అవసరమా? అవసరం లేదు. లైట్లన్నీ ఆఫ్ చేసాం. అప్పుడు లైట్ కావాలి కదా. అందరూ తగులాడుకుంటారు. ఏమండి ఎక్కడా? ఇక్కడున్నాను. ఎక్కడుండవు? ఏమ్మా ఎక్కడున్నావు? ఇక్కడున్నాను. ఎక్కడున్నావు? అందరూ బ్యానే అంతే కదండి. చీకటికి కావాలి వెలుగు. వెలుగు అవసరం లేదు. నీ మీద ప్రకాశించినప్పుడు, దేవుని ఆత్మ నీ మీద ప్రకాశించినప్పుడు ఇంకా అవసరం లేదు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. ఒకసారి ప్రకాశించింది, ఇంకా అవసరం లేదా? చీకటి అంటే ఎంతమందికి భయం ఉందండి? భయం ఒకరికైనా భయము? దేవునికి స్తోత్రం. నాకు కూడా భయమేనండి అప్పుడప్పుడు. అలే అందరికి భయమే. ఏమలే, మిమ్మల్ని తీసుకుపోయి ఒక గదిలో వేసి లైట్లన్నీ ఆఫ్ చేసి తలుపులేసి తాళం వేసేసి పెడితే అప్పుడు చెప్తారు మీకు ఒరిజినల్గా ఇది భయమా కాదా అనేది. చీకటి మహాఘోరం అది భయంకరమైనటువంటి భయం. ప్రాణాలు కూడా పోతాయి, కొంతమంది గాల్లోనే వెళ్ళిపోతాయి. చీకటి అంటే ప్రతి ఒక్కరికి భయమేనండి. భయం లేని వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. ఆ చీకటి మీద
వెలుతురు ప్రకాశించినప్పుడు, యేసయ్య నీ మీద ప్రకాశించినప్పుడు, యేసయ్య ఆత్మ నీ మీద ఉదయించినప్పుడు. ఒక సహోదరి తెలిసినాక అవంటుంది, ఛీ నా బతుకు చెడ, నా జీవితం చెడ, నా జీవితము చెడ, నా బతుకు చెడ, నా జీవితం అంతా చీకటే అనిపించింది ఎవరికైనా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి? వీడియో చూస్తున్న వారికి అనిపించిందా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ నీ మీద ఉదయిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నీ మీద భయంకరమైనటువంటి శోధనలు వస్తున్నాయేమో, భయంకరమైనటువంటి నీ మీద చాలా అపనిందలు వస్తున్నాయేమో, కష్టాలు వస్తున్నాయేమో, శ్రమలు వస్తున్నాయేమో, బాధలు వస్తున్నాయేమో, ఇబ్బందికరమైనటువంటి ఆ యొక్క క్రియలు వస్తున్నాయేమో నీ మీద. నా యేసు అవన్నీ కూడా ఇప్పుడే తొలగించబడును గాక, అవన్నీ తీసివేయబడును గాక, నీ కట్ల నుంచి విడుదల కలుగును గాక, నీ బంధకాల నుంచి విడుదల కలుగును గాక. యేసు అనే నామములో, యేసు అనే రక్తంతో ఇప్పుడే నువ్వు కడగబడదు గాక. హల్లెలూయా. ఆమె అంటుంది, నా జీవితం వేస్ట్, నేను చనిపోవాలనుకుంటున్నాను పాస్టర్ గారండి, నేను చనిపోవాలనుకుంటున్నానయ్యా. ఏమ్మా అంత కష్టం ఏంటంటే, నేను కొన్ని మాటలు చెప్పాను ఆ సహోదరికి, అమ్మ దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయం తీర్చేవాడు, నీ కష్టము తెలిసినవాడు, నీ బాధలు తెలిసినవాడు, నువ్వు పడుతున్న శ్రమలు తెలిసినవాడు దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు, నీకు న్యాయం తీర్చేవాడు. ఆయన చులకనైన నీ శ్రమ ఇస్తాడు, కానీ అది వెంటనే వెళ్ళిపోతుంది. ఆమంటుంది, నాకు చులకనైన శ్రమ ఇవ్వలేదయ్యా, అంతకంటే ఎక్కువ శ్రమ ఇచ్చాడు నాకు, నేను మోయలేనంత శ్రమ ఇచ్చాడు. నేను చెప్పాను, దేవుడు నీవు భరించగలిగిన అంత శ్రమ మాత్రమే ఇస్తాడు, బైబిల్లో రాసి ఉంది. అంతకు మించి నీకు ఇవ్వడు. లేదు పాస్టర్ గారు, నాకు అంతకంటే ఎక్కువ ఇచ్చాడు. అంతకంటే ఎక్కువ ఇచ్చాడు. ఎందుకు నన్ను ఇట్టు చేశాడు, ఎందుకు నన్ను ఈ విధంగా చేశాడని రోజు కూడా ఆమె రోధిస్తుందంట ప్రార్థనలో. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, అంటుంది ఇక్కడ వాక్యము, లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, చూడుము భూమిని. 2వ వచనంలో చూద్దాం, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. ఈ భూమి అంతా కూడా ఏది కమ్ముందండి? మొదటిగా మనం ఆదికాండం మొదట్లో ఏముంది? చీకటి అగాధ జలముల మీద అల్లాడుచూ ఉంది. భూమి అంతా కూడా ఏముంది? చీకటికుంది. మీకు విషయం తెలుసా? దేవుడు సృష్టించినప్పుడు, ఈ భూమిని సృష్టించినప్పుడు వెలుతురు లేదు. వెలుతురు కలుగునుగాక అని అన్నప్పుడే వెలుతురు వచ్చింది. అవునా కాదండి? మొదటగా ఏముంది? చదవండి ఒకసారి ఆదికాండము, అది ఏముందో వాక్యంలో చదవండి, మైక్ తీసి. హల్లెలూయా. చూద్దాం ఒకసారి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. అసలు ఆయన చేశాడండి ఇది. చీకటిని దేవుడు చేసినట్టుందా ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి ఎప్పటి నుంచి ఉంది? ఆదిలోనే ఉంది. అర్థమైందండి మీకు? అర్థమైన వాళ్ళు చెప్పండి ఒకసారి హల్లెలూయా. అర్థం కాని వాళ్ళు చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం. అర్థం కాని వాళ్ళు కూడా నీకు అర్థం కాదు, మళ్ళీ చదువు ఒకసారి. అయితే స్తోత్రం కలిగినాక చదవండి ఒకసారి మళ్ళీ చూద్దాం. అక్కడ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. అంటే ఇది అప్పటి నుంచే ఉంది. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉంది. అది ఇప్పుడు ఏం చేయాలి? ఈ రూమ్ అంతా చీకటి ఉంది, ఏం చేయాలి? ఆనంద్ గారు, బ్రదరు ఆనంద్ గారు, రండి సార్, అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాను, నీ గడ్డం పట్టుకుంటాను అయ్యా, ఒక లైట్ అయ్యా. అడుగుతామా లేదని చెప్పేసి
ఏడున్నాయి ఏడున్నాయి అద్దాలు ఎక్కడా? అయ్యా నా స్పెట్స్ ఎక్కడా? అమ్మ వాటర్ తీసుకొని రా. కుడి తీసుకొని తాగేస్తాం. ఏదో తెచ్చిస్తారు, కుడి తెచ్చేస్తే ఆగేస్తాం అంతే కదండి. లేకపోతే పెనాయిలు తెస్తాం, తాగుతూ పోతారు. ఏమండి, కళ్ళు కనపడకపోతే చీకట్లో ఎవరైనా కూడా ఎత్తుక్కోవాల్సిందే కదండి. ఏ వస్తువు ఎక్కడుందో ఎవరికైనా తెలుస్తుందా? తెలీదు. చీకటి ఉంది, ఏం చేయాలి? చీకటికి ఏం కావాలి? వెలుగు కావాలి. నీ బతుకులో నా బతుకులో మన జీవితాల్లో ఏముంది? చీకటి ఉంది. ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుంటున్నామా లేదా? ఒప్పుకుంటున్నారా? ఈ వీడియో చూస్తారా? మీరు ఒప్పుకుంటున్నారా? లేదండి, మేము ఒప్పుకోమండి. మా జీవితంలో వెలుగులు చాలా ఉన్నాయండి. మా ఇంటి నిండా డబ్బు ఉందండి, మా బీరువా నిండా బంగారం ఉందండి, మాకు 4 బంగారాలు ఉన్నాయండి, ఇంటి ముందు 4 కార్లు ఉన్నాయండి. అవన్నీ పక్కన పెట్టమ్మా. ముందు నీ జీవితంలో ఏముందో చూసుకో. నీ జీవితంలో ఏముంది? చీకటి ఉంది నీ జీవితంలో. నీ జీవితంలో ఏముంది? పాపం ఉంది. నీ జీవితంలో ఏముంది? సాతాను ఉన్నాడు. దానికి ఏం కావాలా? అది పోవాలంటే ఏం చేయాలా? కాలుకు గాయం తగిలింది, ఏం కావాలా? కట్టే వాళ్ళు కావాలి, మందు కావాలి, మందు ఇచ్చేవాళ్ళు కావాలి, దాన్ని బాగు చేసేవాళ్ళు కావాలి. కావాలా వద్దండి? కావాలా? కావాలా? అప్పుడు అక్కడ చీకటి ఉంటే దేవుడు ఏం చేశాడో తర్వాత చదవండి ఒకసారి. ఆదికాండంలో ఒకసారి చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా, స్తోత్రం. దేవుడు 5వ వచనంలో దేవుడు వెలుగునకు ముందు 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 4వ వచనంలో వెలుగు మంచిదైనట్టు దేవుడు, 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. అగాధ జలముల మీద ఏముంది? చీకటి కమ్మి అల్లాడుతుంటే దేవుడు ఏం చేశాడు? అరే, ఈ చీకటి ఉండకూడదురా బాబు, ఈ చీకటి వద్దు మనకు. చీకటి అంటేనే ఈ సాతానుగాని తోసేస్తే అక్కడి నుంచి ఏడొచ్చున్నాడు ఏంటి వీడు? నేను పైన తోసేసాను కదా వీడిని, ఆ పైనుంచి తోసేసాను కదా, వీడు వచ్చి ఏడున్నాడేంటి? ఎక్కడున్నాడు వీడు? భూమి మీద వచ్చున్నాడు. ఎక్కడున్నాడు? నీ హృదయంలో వచ్చున్నాడు. నీ హృదయంలోనే, నా హృదయంలోనే వచ్చున్నాడు వాడు, మనలోనే ఉన్నాడు వాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనలో వచ్చున్నాడు, మన భూమి మీద ఉన్నాడు, నీలో నాలో ఉన్న మన కుటుంబంలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనం చేసే పని దగ్గర ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు వాడు. ఇప్పుడు వాడిని తరిమేయాలి. ఏం చేయాలి? ఏం కావాలి మనకు? వెలుగు కావాలి. వెలుగు మనకు కావాలి. ఆ వెలుగు ఎవరు? మన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహింపరుద్దాం. చేతులు ఉన్న వారు గట్టిగా కొట్టండి, చప్పట్లు కొట్టండి. యేసయ్యని ప్రేమించే వాళ్ళు కొట్టండి. ఆయన కొట్టట్లే, పక్కన పెట్టాను, కొట్ట పర్వాలేదు. దేవునికి సంవత్సరం కలుగును గాక. యేసు కావాలి నీకు నాకు మనందరికీ. స్తోత్రం. ఎవరు కావాలి? యేసయ్య కావాలండి. వద్దా? కావాలి. ఎందుకంటే చీకటి పోవాలంటే యేసయ్య కావాలి. యేసు నేను వెలుగై ఉన్నాను చెప్పాడా? యేసుక్రీస్తు వారు ఎక్కడ చెప్పాడండి? ఒకసారి చూద్దాము. నేను వెలుగై ఉన్నాను, లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పున్నాడు. ఎక్కడ చెప్పాడో చూద్దాం. హల్లెలూయా. ఈ లోకమునకు నేను వెలుగై ఉన్నానని ఎక్కడ చెప్పాడండి? యోహాను సువార్త. రాష్ట్రంలో దేవునికి స్తోత్రం. దేవుడు దీవించును గాక. యోహాను సువార్తలో ఉందండి, చూడండి. చూడండి, John 8:12. వాస్తవం కరెక్ట్గా చెప్పింది. దేవునికి స్తోత్రం. దేవుడు దీవించును గాక. యోహాను 8:12 త్వరగా తీయండి. మరలా యేసు నేను లోకమునకు వెలుగును. ఈ లోకానికి ఎవరై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ ఒక చీకటి ఉంది, ఒక సాతాను ఉన్నాడు, ఒక దుష్టున్నాడు, ఒక దురాత్మ ఉన్నాడు, ఒక దెయ్యం ఉంది ఇక్కడ. ఆ దెయ్యం పోవాలంటే ఈ లోకమునకు నేను వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక. నన్ను వెంబడించేవాడు, యేసుక్రీస్తుని వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. మీ అందరికి జీవం ఉందా? చలనం ఉందా? స్తోత్రం చెప్పండి అందరు ఒకసారి. హల్లెలూయా చెప్పండి అందరు ఒకసారి. హల్లెలూయా. ఏమండి, చీకట్లో చాలామంది, ఇందాక పాస్టమ్మ పాపం చాలా బాధతో చాలా దుఃఖంతో ఆమె చెప్పింది. చేతులు చాపమంటే చాపరంట. ఇలా పరిస్థితులు చూసాండి ఒకసారి. అంటే చూడవి. హల్లెలూయా. చూసారా? అక్కడ చూసారా ఈ జలమయములు ఎలా ఉన్నాయో చూసారా ఒకసారి? హల్లెలూయా.
ఒకసారి జలములో చూడండి. వీళ్ళ గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. విజయవాడ, ఖమ్మము భయంకరమైన, ఆంధ్ర తెలంగాణలో భయంకరమైన వర్షాలు. ఒక్కొక్కరు ఒక మేడలు కట్టుకున్నారు. ఇందాక నేను చెప్పినట్లుగా 2 ఇల్లులు, 3 ఇల్లులు, 4 ఇల్లులు, 5 ఎకరాలు, 10 ఎకరాలు పొలమంతా సంపాదించుకున్నారు, డబ్బంతా కూడబెట్టుకున్నారు, లోపల వస్తువులని కొనిపెట్టుకున్నారు. వారిని నేనేం వెక్కిరించడం లేదు, కానీ దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, దేవుడు ఒకరోజు వచ్చినప్పుడు నువ్వు ఒక్కడవే, నీ ఆత్మే పైకి పోద్ది. కాబట్టి ఇవన్నీ ఏమి తీసుకెళ్ళవు నువ్వు పైకి. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి, అసలు మాకు ఈ వద్దనే వద్దండి, మాకు ఇవే కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి చూడండి పరిస్థితులు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయో. జలమయం మొత్తం ఇల్లులన్నీ ఎన్ని కూడబెట్టావో, లోపల బంగారు, డబ్బు, నగలు ఎన్నిచ్చి కూడబెట్టావో, ఎవరు ఎట్టబోయారో, మనుషులు కూడా కొట్టుకోబోయారు. ఒక సేవకుడు అలాగే కొట్టుకోబోయాడంట. పాములు చూస్తూ ఉండగానే సేవకుడు కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ ఫోటో ఒకటి వచ్చింది. ఫోటో చూసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఆయన చాలా సేవ చేయాలనుకున్నాడు, ఆయన ఎన్నో దేవునిలో ఎన్నో చేయాలనుకున్నాడు, కానీ లేడు. తర్వాత హల్లెలూయా, కొట్టుకెళ్ళిపోయాడు సేవకుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నీవు చీకట్లో జీవిస్తూ నేను వెలుగులో ఉన్నానని నువ్వు భ్రమ పెడుతున్నావు. ప్రియ సహోదరి, సహోదరుడా, డబ్బు శాశ్వతం కాదు, నీ ధనము శాశ్వతం కాదు, నీ ఆస్తులు అంతస్తులు శాశ్వతం కాదు, నీ బంధుత్వాలు శాశ్వతం కాదు. 2 దారులు, ఏ దారి కావాలో సోదరా. 2 దారులు, ఏ దారి కావాలో సోదరా. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో, పాతాళం కావాలో, పరలోకం కావాలో, పాతాళం కావాలో తెలుసుకో ఓ సోదరి, తెలుసుకో ఓ సోదరా. 2 దారులు, ఏ దారి కావాలో సోదరా. 2 దారులు, ఏ దారి కావాలో సోదరా. హల్లెలూయా. పరలోకం ఎంతమందికి కావాలండి? కాదండి, ఇక్కడ ఆస్తులు కావాలా? ఆస్తులు ఇక్కడ ఎంతమందికి కావాలి? నాకు పరలోకం వద్దండి, ఇక్కడ కావాలండి ఆస్తులన్నీ. నేను చాలా కూడబెట్టుకోవాలి. నాకు కొన్ని కోట్లు దేవుడిస్తే హాయిగా ఒక 10 ఇల్లులు కట్టుకొని దాని బాడుగులు తీసుకొని నేను కూర్చొని తినేస్తానండి. సోమరి, చీమల దగ్గరికి పో. ఆడికి పోవాలంట, చీమల దగ్గరికి. ఒరే, చీమ ఎంత, దాని తలకాయ ఎంత, దానికి ఉన్న బుర్ర ఎంత, దాని తెలివితేటలు ఎంత. ఇంత పెద్ద తలకాయి, నాకు ఇంత బుర్ర ఉంది, ఇంత మెదడు ఉంది, నేను చీమ దగ్గరికి పోయి నేర్చుకోవాలా? మరి చెప్పాడు మరి దేవుడు. యేసయ్య అదే మాట చెప్పాడు, చీమల దగ్గరికి పోమని తెలుసుకోమన్నాడు మనల్ని. జ్ఞానం లేని, బుద్ధి లేని వాడు మనమే. చీమలకు మంచి జ్ఞానం ఉంది, మంచి బుద్ధి ఉంది. పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నాడు పరిశుద్ధుల కోసం. ఈయన మాటకు వస్తే కర్రల కింద పెట్టేస్తున్నాడు, పట్టుకొనే ఉండాలి చేతికి. హల్లెలూయా. అందరికీ ఉత్సాహంగా ఉండాలి. పరలోకం కావాలన్న వాళ్ళు గట్టిగా చప్పలు కొడుతూనే ఉండండి. పరలోకం గొప్ప వెలుగుతో ఉన్నది పరిశుద్ధుల కోసం. సూర్యుడుండడు, చంద్రుడుండడు, ఒక గొప్పున. చెప్పండి, సూర్యుడుండడు, చంద్రుడుండడు, చీకటి ఉండదు, రాత్రి ఉండదు. యేసు నాథుడే ప్రకాశించుచుండును, యేసు నాథుడే ప్రకాశించుచుండును. యుగ యుగములు పరలోక రాజ్యమేలు చుండును, యుగ యుగములు పరలోక రాజ్యమేలు చుండును. యేసు ప్రభును నమ్ముకో, పరలోకం చేరుతావు. ఈయన్ని తీసుకెళ్ళి పరలోకములో కోసన పెట్టండి. ఈయన మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడు. స్తోత్రం.
అట్లా డిస్టర్బ్ చేసినావు అనుకో, సాతానికి ఒప్పజెప్పేస్తా, జాగ్రత్త. పరలోకంలో మనం ఉత్సాహంగా ఉన్నప్పుడు అలాంటి చేయకూడదు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మనందరం పరలోకంలో ఉందాం గాక, మనందరం పరలోకంలో ఉందాం గాక. వెలుగు ఉండదు, క్షమించాలి, అక్కడ రాత్రి ఉండదు, పగలు ఉండదు, ఇలాంటి ఎప్పుడు దేవుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఆ ప్రకాశం నువ్వు నేను పొందుకుందుము గాక. స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22. టైం అయిపోతుంది, త్వరగా ప్రకటన లాస్ట్ చివరికి వెళ్ళిపోయి చివరిగా ముగించేద్దాం. మీ అందరికీ ఒక మంచి మాట చూపిస్తా 21వ అధ్యాయంలో. హల్లెలూయా. రెవల్యూషన్ చాప్టర్ 21 and 22, verse 22, 21 and 22. హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదండి. అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచుండెను. గొర్రె పిల్లయే దానికి దీపము. ఆ గొర్రె పిల్ల వధించబడింది, రక్తము కార్చింది. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మన అందరి కోసం. మన అందరి పాపాలు ఆయన మీద వేసుకొని గొర్రె పిల్ల వలె ప్రాణము పెట్టాడు. ఎందుకంటే ఆ గొర్రె పిల్ల అక్కడ ఏమవుతుంది? వెలుగై ఉంటున్నాడు. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఎవ్వరు ఉండరు, కానీ అక్కడ వెలుగు ఉంది. ఆ వెలుగే యేసయ్య. ఆ వెలుగే ప్రకాశిస్తుంది, ఆ గొర్రె పిల్ల ప్రకాశిస్తుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా ఒకసారి. ఊపిరినోళ్ళు చెప్పండి ఒకసారి గట్టిగా. అసలు ఏడంది ఊపిరినోళ్ళు అటు చెప్తారా? ఊపిరినోళ్ళు అటు చెప్తారా? హల్లెలూయా. నీకంటే మైక్ ఉందండి, పెద్దగా అరుస్తారండి. మాకేముందండి, మాకు కూడా తలా ఒక మైక్ ఇచ్చేయండి, అరుస్తారంటారు కదండి. కదా మీరు? మీకు ఒక కర్ర 10 కర్రలకి తేడా ఉందండి. ఇప్పుడు 100 మీరు ఎంత 10 గొంతులు 20 గొంతులు 50 గొంతులు ఒకసారిగా అరిస్తే అసలు నా గొంతు పనికి వస్తుందండి? ఇక్కడ ఈ మైకులు అవసరం వస్తాయి అంటారా? అవసరం లేదు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. హల్లో చెప్పండి. చదువయ్యా కిందకి త్వరగా. ఏదో ఈ గొంతు బాగా వచ్చింది, దేవునికి స్తోత్రం. మరొకసారి చదువుతాం, దాని కిందకి చదువుదాం. 24. జనములు దాని వెలుగునందు, జనములు అనగా నీవు నేను మనందరము కూడా దాని వెలుగులో. ప్రియ సోదరి సోదరుడు, అక్క చెల్లి తమ్ముడు, నువ్వు నేను మనందరము ఆ వెలుగులో, యేసుక్రీస్తు యొక్క వెలుగులో, ఆ గొర్రె పిల్ల వెలుగులో సంచరిస్తామంట మనము. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వస్తారు. అక్కడ ఇప్పుడు చూడండి, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. హల్లెలూయా. 27వ వచనం చూద్దాం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే. సోదరి సోదరుడా, ఇది మాత్రము బాగా భూతద్దాలు పెట్టుకొని చదవండి. ఈ 27వ వచనం భూతద్దాలు పెట్టుకొని బాగా చదవండి. ప్రతి ఒక్కరు చదవండి బాగా. అందరూ మీ హృదయంలో హత్తుకునే మాటలు ఏడున్నాయి, జాగ్రత్తగా చదవండి. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. దానిలో ప్రవేశింతురు. ఇప్పుడు మళ్ళీ చదవయ్యా. 27వ వచనం అనగా నువ్వు లాస్ట్ లోకి వెళ్ళిపోయి ప్రవేశిద్దురు అంటే గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు. ఇప్పుడు చూడండి, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. గాని నిషిద్ధమైనది గాని అసహ్యమైనది గాని అబద్ధమైనది గాని జరిగించు అవన్నీ జరిగించేవారు ఎవరైనా సరే దానిలో ప్రవేశింపడు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. నమ్మిన వారు చెప్పండి ఒకసారి. అసలు అర్థం కాని వాళ్ళు చెప్పండి ఒకసారి. చాలా శుభ్రంగా మంచిగా అర్థమైనందుకు మీకు మరొకసారి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత మంచి బిడ్డలండి మీరు.